విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఇంటికి మనం వచ్చాం. సో మాట్లాడి చూద్దాం గెలుపు మీద వాళ్ళకున్న నమ్మకం ఏంటి, సో గ్రౌండ్లో రిపోర్ట్ ఏ రకంగా ఉంది, అలాగే ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో టాక్ విత్ దేవినేని అవినాష్. రైట్, ఆయనకి పదవులతో పని లేదు. గెలిచినా ఓడినా నియోజకవర్గంలో తన ప్రజలకి నియోజకవర్గంలో కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు మంత్రులన్న మాట. మరి ఆయన ఎవరో కాదు, దేవినేని అవినాష్. మరి దేవినేని వారసుడు ఈసారి అధ్యక్ష అనబోతున్నారు అసెంబ్లీలో. మాట్లాడదాం. ఎలక్షన్ ట్రాక్లో భాగంగా దేవినేని అవినాష్తో ఉన్నాం. నమస్తే అండి దేవినేని అవినాష్ గారు. పని ఎక్కువైంది, మీకు కనబడుతుంది ఫేస్లో. సో ఎప్పుడు ఉండే ఆ ఫ్రెష్నెస్ కనబడట్లేదు, టైర్డ్గా ఉన్నారు. సో వీ కెన్ అండర్స్టాండ్. ఎస్, అంటే దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి గారా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే నేను పార్టీ జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత సార్కి ఒక మాట ఇచ్చా. సార్, ఏ నమ్మకంతో అయితే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పాను. దానికి అనుగుణంగా ఈరోజు ఎలక్షన్ సమయం వచ్చింది కాబట్టి ఏ విధంగా అయితే 4.5 సంవత్సరాలు కష్టపడ్డామో దానికంటే ఎక్కువగా కష్టపడి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాం గారు జరుగుతుంది. ఆ విధంగా దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి గారి సహకారంతో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో అమలయ్యే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు చేసుకుంటూ వెళ్తాం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ 40 రోజులు ఇంకా ఎక్కువ కష్టపడి ఏ మాట అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకో కోసం ఈ కష్టం కాదు, ఇంకెంత కష్టమైనా పడతాం కానీ మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. ముఖ్యంగా నాయకుల్ని చాలామందిని ఫాలో అయ్యే వాళ్ళల్లో మీరు ఖచ్చితంగా ఉంటారు. విజయవాడకి సంబంధించి గ్రౌండ్లో ఎలాంటి వర్క్ చేయాలన్నా దేవినేని అవినాష్ పేరు వినిపించకుండా ఉండదు. ఏ మీటింగ్లో అయినా అది మాట్లాడుతూ ఉంటారు. బట్ కాంట్రాస్ట్గా మాట్లాడారంటే విజయవాడ అంటేనే కుల రాజకీయం అనే పేరు ఈరోజు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వచ్చింది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా ఓడించాల్సిన 3 ముఖ్యమైన వ్యక్తుల్లో మీ పేరు, వంశీ, అలాగే నాని, కొడాలి నాని, 3 పేర్లు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు మాట్లాడుతుంటారు. అవసరమైతే కొన్ని 100 కోట్లు వెచ్చించడానికైనా సిద్ధంగా ఉన్న క్రమంలో మీ పోటీ, మీ గెలుపు ఇంకొంచెం కష్టం అని మీరు అనుకుంటున్నారా? ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే లోకేష్ కానివ్వండి, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మమ్మల్ని ఓడిస్తాం అంటే మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పిన విషయం ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మేము చాలా దమ్ముగా, చాలా ధైర్యంగా, ఎస్ మా మీద కోపాలు ఉంటాయి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అన్నా రాజకీయాల్లో విమర్శలు సహజం, దాని గురించి మేము పట్టించుకోం. కానీ వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా మాట అంటే మాత్రం నిజంగా నాకైతే నేను ఏ విషయంలోనూ నాకు పెద్ద కోపం రాదు. కానీ నాకు కోపం వచ్చేది ఒక విషయంలో, నా నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రం నాకు కోపం వస్తుంది. బహుశా మేము అలాంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో రియాక్ట్ అయ్యాం కాబట్టి ఈరోజు నన్ను కానివ్వండి, లేకపోతే నాని గారిని కానివ్వండి, వంశీ గారిని కానివ్వండి ఓడించాలని చెప్పని ఒక కోరికలు ఉండొచ్చు, కానీ వాళ్ళ కోరిక అయితే నెరవేరదు. ఎందుకంటే మా వెనకమల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 1,20,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళు తల కింద పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం గారు లేదు. రైట్. నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ తనకు కావాల్సినవి చేయించుకుంటారు అవినాష్ అని మంత్రులే మాట్లాడారు. ఇది నేను మాట్లాడడం కాదు. ఏంటి ఆ లాజిక్ ఏంటి, ఆ మ్యాజిక్ ఏంటి అవినాష్ దగ్గర ఉన్నది? దీంట్లో గొప్పతనం జగన్ గారిదేనండి. సహజంగా గత 5 సంవత్సరాలుగా నేను చూశాను, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే దాన్ని అసలు పట్టించుకునేవాళ్ళు కాదు, నిధులు ఇచ్చేవారు కాదు, సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ ఈరోజు గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఒక మాట చెప్పేవారు,
సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమంలో కులం చూడమాకండి, పార్టీ చూడమాకండి, ఓటేసినా ఓటు వేయకపోయినా నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పని ఏదైతే చెప్పారో దానికి ఉదాహరణ ఈరోజు తూర్పు నియోజకవర్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు ఓడిపోయిన నియోజకవర్గంలో గారా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పిన ఉదాహరణ ఈరోజు తూర్పు నియోజకవర్గం. ఎక్కడా గారా ఎవరు గారు ఒక మనసులో పెట్టుకోలే 2019లో ఈ ఓడిపోయింది ఈ నియోజకవర్గంలో అని చెప్పని. ఏ విషయం అయితే ఆయన ఇక్కడున్న ప్రజానికానికి నమ్మకం కలిగించాలని చెప్పని కోరుకున్నారో అడిగిన ప్రతి పని, అంటే మా అదృష్టం ఏంటంటే పక్కనే ఉంటాం కాబట్టి అనేక కార్యక్రమాలు విజయవాడ నగరంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసుకుని లేకపోతే అడిగిన వెంటనే ఆయన గారు ఏ రోజు కాదనలేదు. కొంతమంది ఎదవలు వెళ్ళిపోయే ముందు లేకపోతే ఏదో ఒక జగన్ గారి గురించి మాట్లాడాలని చెప్పని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కానీ నేను చూశాను, నేను చాలా దగ్గరగా చూశాను. ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే మాలాంటి నాయకులు కానివ్వండి జగన్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఈ పలానా పని కావాలి అనుకుంటే ఏ రోజు కాదనలా. 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి అలాగే ఉన్న ఇళ్ల పట్టాల సమస్య మా విజయవాడ నగరంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. సో ఇవన్నీ ఖచ్చితంగా గెలిపిస్తాయనే నమ్మకం అయితే తప్పకుండా. ఈరోజు ప్రజానికం నేను ఒకటి చెప్తున్నానండి, ఈరోజు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎన్ని అబద్ధాలు రాసినా ప్రజానికం పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు 2014 నుంచి 19 ఇదే కూటమి. ఆ రోజు గారు నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మేమందరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నారు. ఏం జరిగింది? చివరిలో ఒకరికి ఒకళ్ళు మించిపోయి బూతులు మాట్లాడుకున్నారు. పర్సనల్గా అవినాష్ గురించి మాట్లాడితే కొన్ని వినిపిస్తూ ఉంటాయి. ఎస్, చదువుకున్న వ్యక్తి, సో విద్య విలువ తెలిసిన వ్యక్తి, సో స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఫోకస్ చేయాలి స్టడీస్ మీద, భవిష్యత్తులో ఎదగాలని కోరుకునే వ్యక్తి. బట్ కాంట్రాస్ట్గా దాన్ని చూడాలంటే మరి విజయవాడలో ఇలాంటి రాజకీయమే నడుసుద్దా అంటే మగతనం కావాలి అనేది కొంతమంది మీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మీకు మంచితనంతో పాటు మగతనం ఉందా, లేకపోతే అది అనివార్యమా? విజయవాడ రాజకీయాల్లో కొన్ని గొడవల్లో మీ పేర్లు వినిపిస్తూ ఉండడానికి మీరు ఎలా చూస్తారు, దాన్ని సమర్థిస్తారా? నేను చెప్పాను కదా నిన్న గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పా, సామాన్యంగా ఎవరికి ఏ నాయకుడైనా లేకపోతే ఏ పార్టీ నాయకుడైనా ఇష్టం, ప్రేమ, అభిమానం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనస్తత్వం లేకపోతే ఆయన వ్యక్తిత్వం వ్యసనం. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఆయన చేసే పనులు ఏ నాయకుడైతే నమ్మి గడప తొక్కారో ఆ నాయకుడికి ఇచ్చే విలువ, గౌరవం ఇంకొక 10-15 సంవత్సరాలు అరే ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయాలరా అని చెప్పని ఇచ్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. నేను గత 2016 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఒక వ్యక్తిని నమ్మి మోసం చేస్తంలో అంటే చంద్రబాబుని మించి ఎవరు లేరని చెప్పని చంద్రబాబు నిరూపించారు. అంటే తన కొడుకు భవిష్యత్తు కోసం ఎవరి భవిష్యత్తునైనా నాశనం చేసే మనసు చంద్రబాబు నాయుడు. 151 ఎమ్మెల్యేలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అనే వ్యక్తి అక్కర్లా. కానీ పార్టీలో జాయిన్ చేయించుకుని ఒక నియోజకవర్గ బాధ్యత అప్పచెప్పి ఏదో పేరుకే ఏ రోజు గారు బాధ్యత అప్పచెప్పలా. నేను ఇంకొక 30-40 సంవత్సరాలు పనిచేసే విధంగా ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో క్యాడర్ని డెవలప్ చేయించి ఒక బాధ్యత అప్పచెప్పి ఈరోజు సమాజంలో కానివ్వండి లేకపోతే పేద ప్రజానీకానికి ఏదో పని వస్తే నేను ఫోన్ చేసో లేకపోతే అడగగానే పని అవుతుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. నేను 10 మందికి సాయం చేస్తానంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 10 మంది దగ్గర నా విలువ పెరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. నేను పూర్తి పొలిటీషియన్ అండి, నాకు వ్యాపారాలు తెలియవు. నేను 24 గంటలు రాజకీయ నాయకుడిని, 24 గంటలు ప్రజానీకంతోనే ఉంటా. నేను ఉదయం 4ంటికి లేస్తా, 4:01 దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే 9:30 దగ్గర నేను ప్రజల మధ్య రాజకీయాలు తిరుగుతాం కానీ ఎటువంటి వ్యాపారాలు జరగలను. అలా అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అరే ఈ అబ్బాయికి ఇలాంటి వారికి మనం లిఫ్ట్ ఇద్దాం, పార్టీకి ఉపయోగపడతారు, నగరానికి ఉపయోగపడతారు అని చెప్పని ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆ గౌరవం మాకు ఇచ్చారు కాబట్టి మాకు రాజకీయాలతో డబ్బుతో సంబంధం ఉంది. డబ్బు ఏ రోజు గారు నెహ్రూ గారు 5 సార్లు ఎమ్మెల్యే, ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలా, ఆయన ఒక్కరే అయ్యారు. ఏ రోజు గారు ఆయన మీద చిన్న అవి వేరే ఇష్యూస్ మీద ఏ రోజు గారు ఒక్క ముద్ర లేదు. ఒకే ఒకటి ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం జరిగిన వర్గపోర్లు లేకపోతే వీటి గురించి ఇష్యూస్ కానీ అది గారు మెల్లమెల్లగా 95-94 నుంచి గారు మొత్తం అంతా అసలు క్యాస్ట్ పరంగా కానివ్వండి, కులాల పరంగా కానివ్వండి,
ఎవరైతే ఆ కులాల గురించి మాట్లాడతారు కదా, మా గురించి మాట్లాడటానికి ఏం ఉండదు, అది ఒక్కటి తప్పితే. ఇలా ఇంపాక్ట్ ఉండదంటారా? మీ ఓన్ సామాజిక వర్గం వాళ్ళే మీకు కొంచెం అగేన్స్ట్గా ఉండే అవకాశం ఉంటుంది విజయవాడ రాజకీయాల్లో? సార్ నేను ఒక్క చెప్తున్నా సార్, ఈరోజు మా ఓన్ సామాజిక వర్గం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను ఎన్నో పనులు చేసి పెట్టా. ఆ విషయం అందరికీ తెలుసు. ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఆ సామాజిక వర్గం వ్యతిరేకి అని చెప్పని ఇంజెక్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ. ఒక సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకి అని చెప్పి మన జనాల్లో ఇంజెక్ట్ చేస్తే మనకు ఒక సపోర్ట్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో, నాకు తెలుసు ఆ రాజకీయం 3 సంవత్సరాల్లో మొత్తం బోధపడిందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకాలతో, కమిట్మెంట్తో పని లేదు, క్యాష్ అంతా. క్యాష్ ఎవరిస్తే వాళ్ళు నా నిమిషం రాజు, ఆ దగ్గర క్యాష్ అయిపోతే గేటు దగ్గరికి ఇంటర్వ్యూకి గారు రానివారు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఈస్ట్ నుంచి ఏదైతే పోటీ చేస్తున్నారో టీడీపీ అభ్యర్థికి వ్యక్తిగతంగా కొంచెం మంచి పేరు ఉంది అనేది వినిపిస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. కానీ ఆయన పనిచేసిన దాఖలాలు అయితే ఎక్కడ కనపడవు. సో మీకు అడ్వాంటేజ్ ఏదవబోతుంది? మంచితనంతో పాటు సమర్థత ఉండాలి. ఏ రాజకీయ నాయకుడు అయినా మంచితనంతో పాటు ప్రజానీకానికి పనిచేసే సమర్థత ఉండాలి. ఈరోజు అవినాష్కి మంచితనం ఉంది, మంచితనంతో పాటు సమర్థత ఉంది. ఆ సమర్థత ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గానికి 650 కోట్లు తీసుకొచ్చా. మంచోరు ఉండి నువ్వేం చేస్తావు? ఏం చేసావు? ఎవరికి ఉపయోగం? మంచిదే మంచితనం, కానీ ఎవరికి ఉపయోగం? ఏదో పేరుకి కారేసుకుని బయటకు వచ్చి నేను మంచానని చెప్పుకుని అనుకుంటే సరిపోదు. ఈరోజు వెనకమల్ల మీ చీకటి రాజకీయాలన్నీ గారు మాకు తెలుసు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడి జీవితం 9 నుంచి 3:30 దాకా ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం 3:30 దాకా. మధ్యాహ్నం 3:30 దగ్గర నుంచి మళ్ళీ రెండో రోజు 6 వరకు ఇంకో రకంగా ఉంటుంది. ఆయన వ్యవహార శైలి కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి, ఆయన చేష్టలు కానివ్వండి, బయటికి కనిపించేది ఒకటి, అదేవిధంగా లోపల చేసేది ఇంకొకటి. కానీ నేను నా గురించి చెప్పుతున్నా, మీరు నాతో రోజంతా ఉందండి. గతంలో కనబడే ఆవేశం తగ్గిపోయినట్టేనా అవినాష్? ఒకసారి నేను చెప్తున్నా కదా, నాకంటూ అసలు ఆవేశం ఎప్పుడు రాదండి. ఒకే ఒక కారణం, నన్ను ఒక నాయకుడు గుర్తించి గౌరవం ఇచ్చి అండగా నిలబడిన నాయకుడికి ఏదైనా ఇబ్బంది వస్తే నాకు మా తండ్రి గారు నేర్పిన కమిట్మెంటు. ఎవరు ఏమన్నా ఉన్నానండి, నెహ్రూ గారికి ఇద్దరంటే బాగా ఇష్టం అండి. ఆయన జీవితంలో మర్చిపోలేని నాయకులు. నాకు రాజకీయంగా జన్మ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, పునర్జన్మ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పని ఆయన అనేక సందర్భాల్లో, పక్కన ఎవరున్నా ఆయన అనేక సందర్భాల్లో మాట చెప్పేవారు. ఆయనకి ఆ ముగ్గురులో నచ్చింది కమిట్మెంటు, క్యాలిబరు, క్యారెక్టర్. నా విషయంలో కానీ నేను అదే చెప్తా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు పునర్జన్మనిచ్చారు. రాజకీయంగా కనుమరుగైపోతున్న నన్ను కానివ్వండి, లేకపోతే 40 సంవత్సరాలు మా నాన్నగారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వ్యవస్థ కానివ్వండి, వ్యవస్థ అంటే మనుషులు కానివ్వండి, కనుమరుగవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి చెయ్యి అందించి పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి ఆ వ్యక్తికి ఏదన్నా ఇబ్బంది వచ్చినా, ఆ వ్యక్తిని ఎవరన్నా అన్నా, వ్యక్తిగతంగా మాట్లాడినా నేను అనేవాడిని రియాక్ట్ అవుతా. దాన్ని కోపం అనుకుంటారో, ఆవేశం అనుకుంటారో, అగ్రెసివ్ అనుకుంటారో, ఏదనుకున్నా నాకు అనవసరం. కానీ నా వరకు నేను నమ్మిన నాయకుడి కోసం నేను అండగా ఉన్నానని చెప్పి నేను మాత్రం, నేను కమిట్మెంట్ అని, నేను రాజకీయాల్లో కమిట్మెంట్. నేను ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి కోసం ఎంతవరకు వెళ్ళే మనస్తత్వం ఉన్నది. ఆ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అదేవిధంగా ఆదరించారు, నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా పని చేసుకుంటూ ముందుకెళ్తా. రైట్. ఇంకో కీలకమైన నాయకులు కేశినేని నాని, అంటే మీ వైఎస్ఆర్సీపీ సునామీలో కూడా ఎంపీగా ఆయన్ని ఇష్టపడేవాళ్ళు ఆయన్ని గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో మొత్తం 7 సెగ్మెంట్లు కూడా గెలిపించుకుంటాను అని ఆయన పదే చెప్తున్న క్రమంలో మీ గెలుపు అవకాశాలు ఇంకా మెరుగయ్యాయి ప్రతి ఒక్క అభ్యర్థిని చెప్తూ ఉన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అవతలు చూస్తే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఆ ఇంపాక్ట్ ఏముండదా బీజేపీ, జనసేన, టీడీపీ? సార్ సార్, ఈరోజు నేనైనా, మా ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, కేశినేని నాని గారైనా, 3 పార్టీలు వచ్చినా మా నాయకుడు సింగిల్ నాయకత్వంలోనే మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. అడిషనల్ అడ్వాంటేజ్ ఈరోజు మీరు అన్నట్టుగా కేశినేని నాని గారు. ఎందుకంటే పార్టీలు పక్కన పెడితే, రాజకీయంగా పక్కన పెడితే, రూరల్ ఏరియాస్లో కానివ్వండి, లేకపోతే అర్బన్లో కానివ్వండి, టాటా ట్రస్ట్ ఆయనకి రతన్ టాటా గారితో ఉన్న సంబంధాల ద్వారా అనేక మందికి వైద్యానికి సంబంధించి, లేకపోతే ట్రాక్టర్స్ కానీ, రైతులకు ఎక్కువ ట్రాక్టర్స్ కావాలి,
ఆ పనులన్నీ చేశారు కాబట్టి ఈరోజు వ్యక్తిగతంగా ఆయన అంటే చాలామంది అభిమానించే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నమ్మించి మోసం చేసిన వ్యక్తుల్లో కూడా కేశినేని నాని గారు ఉన్నారు. ఈరోజు నిజంగా అంటే వాళ్ళ నీచ రాజకీయాల ఉదాహరణే కేశినేని నాని గారు. 2013లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణం. ఆ రోజు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చి గ్రామాల్లోకి వెళ్తే కుర్చీ ఇచ్చేవాళ్ళు కాదు కూర్చోటానికి. ఆ రోజు నుంచి ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం ఆస్తులు పెట్టి కృష్ణా జిల్లా మొత్తం అంతా గారు ఖర్చు పెట్టి 14లో ఎంపీ అయిన తర్వాత పక్కన పెట్టేశారు. చంద్రబాబు సొంతంగా ఉన్నాళ్ళు, ఆ దేవినేని ఉమ, ఈ రామ్మోహన్ వీళ్ళందరూ మాట విని పక్కన పెట్టేశారు నాని గారిని. 2019లో అంత పెద్ద వేవ్లో గారు గెలిచారంటే కారణం ఆయన చేసిన వ్యక్తిగత ఇమేజ్. మళ్ళీ ఈరోజు 2019 అయిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు నానిగారు చేయి వదల్లా. నానిగారు ఎలాగే కూర్చుంటే చంద్రబాబు ఒంగొంగి మాట్లాడిపోయేవారు, నానితో ఒంగొంగి మాట్లాడేవారు. ఇవన్నీ గమనిస్తున్నారు కదా. మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఏదో 100 కోట్లు 200 కోట్లు ఇస్తాను అంటే ఈరోజు నానిగారిని పక్కన పెట్టేశారు. సరే, ఇప్పుడు రాజకీయాల్లో పక్కన పెడతామంటే నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు లేకపోతే మాట్లాడరు అని చెప్పని. ఒకటే ఉదాహరణ సార్, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీట్లు మార్చినప్పుడు పిలిచి ఈ కారణాల వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నీకు మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మంచి పొజిషన్లో పెడతాను, నువ్వు పార్టీ కోసం పనిచేయి, నీకు నేను ఉన్నాను, నా గుండెల్లో నువ్వు ఉంటావు అని చెప్పని మర్యాదగా అందరినీ పిలిచి మాట్లాడి ఒప్పించి పంపించారు. ఈరోజు 10 సంవత్సరాలు నీ పార్టీ కోసం కష్టపడి 10 సంవత్సరాలు ఆస్తులన్నీ తగలబెట్టుకుని నీ పార్టీ కోసం, నీ కొడుకు కోసం ఎవరో ఇంకొకరు 100 కోట్లు 150 కోట్లు తీసుకొచ్చారని చెప్పని చెప్పే దమ్ము లేక ఒక 4 వ్యక్తులను పంపించి నువ్వు పార్టీకి అక్కర్లేదు, నువ్వు పోటీ చేయమాక, నువ్వు ఇంకా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనమాక అని చెప్పని అవమానించింది తెలుగుదేశం పార్టీ. ఎవరు పిలిచి మాట్లాడతారు, ఎవరు నాయకుల్ని కార్యకర్తలను గౌరవిస్తారు, ఎవరు పనిచేసే వాళ్ళని మోసం చేస్తారు? ఉదాహరణ ఇది కాదా? రైట్. పార్టీల పరంగా నాయకుల్ని ట్రీట్ చేసే విధంగా మీరు చెప్పారు, కరెక్టే. మీరేమనుకుంటున్నారు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి ఎవరిని అడిగినా మాట్లాడుతున్నారు, అభివృద్ధి అంశం మాట్లాడితే కనుక అభివృద్ధి లేదా అనే ఒక డౌట్ క్రియేట్ చేసేలా అయితే వస్తున్న కథనాలు కావచ్చు పర్టికులర్ మీడియాలో, వాటికి సమాధానం ఏమై ఉండబోతుంది? వాట్ ఈజ్ యువర్ అంటే గెలుపు గుర్రాలుగా మీరు అందరూ ఉన్న క్రమంలో గెలుపు మీకు రావడానికి ప్రధానంగా ఏ కీలక పాత్ర పోషిస్తుంది? విద్య, వైద్యమా, వ్యవసాయం? విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళలకి ఆర్థిక భరోసా, రైతులకి రైతు భరోసా కానివ్వండి, మా అర్బన్ ఏరియాలో డెవలప్మెంట్ కానివ్వండి. మీరు అంటున్నారు కదా సమాధానం ఏంటి అభివృద్ధికి అని చెప్పన్నారే, మా తూర్పు కాన్స్టిట్యున్సీ సమాధానం. రిటైనింగ్ వాల్, అసలు రిటైనింగ్ వాల్ ఏంటి, లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? ఇళ్లలోకి నీళ్లు, పునరావాస కేంద్రాలు, మజ్జిగన్నం, నీళ్ళ చారన్నం, వాళ్ళ మెను తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన ఒక్కసారి వరదలో పేద ప్రజానికానికి పెట్టింది మెను. ఈరోజు 2018లో పాదయాత్ర చేసేటప్పుడు రిటైనింగ్ వాల్ ప్రజానికం కష్టం తెలుసుకుని నేను అధికారంలోకి రాగానే పని చేసి పెడతానని చెప్పారు. వచ్చిన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, శంకుస్థాపన చేశారు, సంవత్సరం కాలంలో పూర్తి చేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ రిటైనింగ్ వాల్ కట్టే ప్రాంతంలోకి వెళ్తే ప్రజానికం ఇలా ఎంతోమంది ముఖ్యమంత్రులు చెప్పారు, మీరు చేయగలరా, చేస్తారా అని చెప్పని అడిగారు. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, తప్పకుండా చేస్తామని చెప్పని ఆ రోజు చెప్పాం. ఈరోజు మేము ఆ ప్రాంతంలోకి వెళ్తుంటే ఎంతో సంతోషంగా జగన్ గారు అంటారు కదా, మీరు కాలర్ ఎగరేసి చెప్పాలి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని, ఆ విధంగా మమ్మల్ని కాలర్ ఎగరేస్లా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, వండర్ఫుల్ అవినాష్ గారు. మీ ప్రచారంలో లేకపోతే మీ పనుల్లో మాకు ఈ సమయం ఇచ్చారు. బయట ఇంకోటి అడగాలి, ఒక అంబాసిడర్ కారు కనబడింది. విజయవాడ అంటే తెలిసిన వాళ్ళకి ఎప్పటి నుంచో అది పెద్ద కొత్తగా చెప్పనక్కర్లేదు, బాగా పరిచయం ఉన్న కారు అది. అది ఈరోజు కూడా అలా తలతలా మెరుస్తూ అక్కడ ఉందంటే మీ నాన్నగారి మీద మీకున్న అభిమానం వచ్చు, ప్రేమ వేరేగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ప్రస్తుతం రాజకీయంగా మీరన్న మాటే, రాజకీయంగా పునర్జన్మనిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని
రైట్. ఆయన నడక అవ్వచ్చు, నడత అవ్వచ్చు, వ్యక్తిగతం ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు, ఏ రకంగా మీకు, బికాజ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ బికాజ్ యూఆర్ వెరీ యంగ్ అండ్ ఇంకా చాలా రాజకీయంగా భవిష్యత్తు ఉంది కాబట్టి ఏ రకంగా మీరు ఆయన ఎలా కనిపిస్తారు మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? సరే, ముందు మీరు కారు గురించి అడిగారు కాబట్టి ఆ కారుకి ఒక ప్రత్యేకత ఉందండి. అది నాకు తెలిసి ఫస్ట్ ఎమ్మెల్యే 83లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఇంకా పెళ్లిగా రావాల అవునప్పుడు వచ్చిన కారు అది. ఆ కారుకున్న అంటే ఆ కారు ఆయన ఎందుకు అంత అమితంగా ప్రేమిస్తారంటే ఆయనకి ఇష్టమైన 2 నాయకులు ఆ కారు ఎక్కారు. ఓకే. రామారావు గారు ఎక్కారు, రాజశేఖర రెడ్డి గారు విజయవాడ వచ్చినప్పుడు ఒకసారి ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 99-2004 మధ్యలో రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆ కారు ఎక్కి వచ్చారు. కాబట్టి ఆయనకి ఏంటంటే ఆ కారు ఒక సెంటిమెంట్, అరే నాకు ఇష్టమైన నాయకులు ఆ కారు ఎక్కారు కాబట్టి అని చెప్పని ఆ కారుకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆయన అసలు వెంటనే ఎక్కడ ఢిల్లీ నుంచి అయినా ముంబై నుంచి అయినా మెకానికల్ తెప్పించి బాగు చేపిస్తారు. ఇప్పుడు దాన్ని అదేవిధంగా మెయింటైన్ చేస్తాం గారు జరుగుతుంది. అదే నేను చెప్పాను కదా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒక కమిట్మెంట్. ఆయనకి మనం బైండ్ అయ్యేది కమిట్మెంట్కేనండి. మాకు ఎప్పుడన్నా లోగా ఫీల్ అయినా లేకపోతే ఏంటి అనే ఫీల్ అయినప్పుడల్లా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం, ఇచ్చిన మాటకి ఏ విధంగా కట్టుబడి ఎంతమందితో అయినా పోరాటం చేసే ఆయనకి ఇది ఉంది కాబట్టి నేను కూడా అనిపిస్తూ ఉంటా. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళందరూ గారు ఒకటే అయ్యారు ఎలక్షన్లో అది అనుకుంటే, నేను అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఫైట్ చేశారు, మనం కూడా ఆ విధంగా ఆయన నాయకత్వంలో ఉన్నాం, మనకేంటి ఆయన చేసే కార్యక్రమాలు అంటే చూస్తున్నప్పుడు ఆ స్టామినా, ఆయన నవ్వుకి ఆయన ఇచ్చే కాన్ఫిడెన్సు, అది ఎవరైనా దేనికైనా బైండ్ అవ్వాల్సిందే. ఆయన నాయకత్వంలో పనిచేస్తే కొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళకి కావాల్సిన ఏదో డబ్బులు సంబంధించినవి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు కానండి, నిజంగా జనాల్లో ఉండే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ది బెస్ట్. సో అవినాష్ ఈసారి ఒంటరిగా కూడా కాదు, సో కుటుంబ సభ్యులు కూడా ఆయన కోసం నిలబడుతూ ఉన్నారన్నారు కదా, సో ఎందుకంటే ఏమన్నా ఆస్పిరేషన్స్ ఉన్నాయా, వాళ్ళు కూడా ఏమన్నా ఫ్యూచర్లో రాబోతున్నారు? అలాంటి ఉద్దేశాలు ఎవరికి గారు లేవండి, వేరే లేవు కాబట్టి వాళ్ళకి గారు పొలిటికల్గా మనం పార్టీలో స్టాండ్ అవ్వాలి, మనం ఏంటో చూపించాలి, ప్రజానీకానికి సేవ చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గారు సహకరిస్తున్నారు. రైట్ సార్, ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టు అధ్యక్ష అనుభవంతో అంటుంటే గనక ఫస్ట్ మీకున్న నియోజకవర్గ పరంగా మీకు మదిలో ఉన్నదేంటి, మీరు సాధించుకోవాల్సింది ఏంటి నియోజకవర్గం? సార్ వాస్తవంగా చెప్పాలంటే 95% వరకు నియోజకవర్గంలో పనులను అవజేసాం సార్. మీరు ఒక్కసారి మీరు రౌండ్ వేశారు, ఇంకొకసారి నిజంగా రౌండ్ అయింది. ఎందుకంటే ఇళ్ల పట్టాల సమస్య నిన్న క్లియర్ అయిపోయింది, రిటైనింగ్ వాల్ నిన్న క్లియర్ అయిపోయింది, రోడ్స్, పార్క్స్, డ్రైనేజ్ క్లియర్ అయిపోయింది. మా కొండ ప్రాంతంలో దాదాపుగా 80% మెట్లు మార్గాలు వేసేసాం, వాటర్ పైప్ లైన్ ఇచ్చేసాం. మిగిలితే ఆ వాటర్ ట్యాంకులు కొన్ని శాంక్షన్ అయినాయి, అవి తప్పకుండా నెక్స్ట్ గవర్నమెంట్లో మళ్ళీ మేము కట్టేస్తాం. అంటే నేను చెప్తున్నాను కదా, ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధికి ఎగ్జాంపుల్ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ డన్ బై జగన్మోహన్ రెడ్డి గారు. వండర్ఫుల్. సో మీ కాన్ఫిడెన్స్ నిజంగా ఎస్ అది నిజంగా వాస్తవ రూపం దాల్చింది ప్రస్తుతానికి అని చెప్తున్న మీరు, రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి అంటే దాన్ని కొలమానంగా ఖచ్చితంగా మీ నియోజకవర్గం ఉండాలి, మీరు గెలుపొందాలని కూడా కోరుకుంటున్నాం. చూద్దాం. సో ట్రాక్లో మేము భాగంగా నియోజకవర్గం అంతా తిరగబోతున్నాం. సో వీ విల్ సీ, వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. సో చూసారు కదా, దేవినేని అవినాష్ నియోజకవర్గంలో పనులు 95% పూర్తయ్యాయి, ఇవే మమ్మల్ని గెలిపిస్తాయి, మేము కాదు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ప్రధాన కారణం అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. వెయిట్ చూడాలి, 4 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్స్కి, ఏ రకమైన వాతావరణం కనిపిస్తుంది, విజయవాడ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి, రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతోంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.